ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన యొక్క సన్నిధిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఆయన మనకెంతో కృపనిచ్చి ఆయన సమాధానాన్ని తోడుగా ఉంచి అనేక విషయంలోనూ విడిపించి బలపరిచి ఆరోగ్యం కలుగు చేసి నెమ్మది దయచేసి నడిపించినటువంటి దేవునికి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో స్తుతించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన కృప ఈ సంవత్సరం అంతా కూడా సమృద్ధిగా అనుగ్రహించారు. నూతనమైనటువంటి సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కూడా ఆయన ఎంతో కృపనిచ్చారు. దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈరోజు క్రమం అనేది ప్రభు మాత్రమే మనకి ఇచ్చి నడిపించగలరు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి హృదయంలో నుంచి ఒక క్రమం అనేది పుడుతుంది. వారినది చాలా శ్రద్ధగా నడుచుకునేలా చేస్తూ ఉంటుంది. కనుక నడిపింపు అనేది ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు సులువుగా దాన్ని పట్టుకోగలుగుతారు, దానిని బట్టి నడవగలుగుతారు. ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. ఈ లేఖనాలకు ముందే 39వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంటి నుండెను. అన్నదమ్ములు చేసినటువంటి కుట్రను బట్టి అతడు అమ్మివేయబడ్డాడు. అతడు ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఉన్నాడు, కానీ హృదయంలో అయితే ఒంటరితనం అయితే అతనికి ఎంతగానో ఉంది. కనుక అతను దేవుడి సన్నిధిలో అతను ఆనుకుని ఉండేటువంటి విధానాన్ని బట్టి, తన భయభక్తులను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యెహోవా యోసేపునకు తోడేండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఆ ఐగుప్తుని ఇంటి నుండెను. యోసేపు మీద తన కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుడు అతను ఆశీర్వదించడాన్ని యజమానుడు చూశాడు. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినట తప్ప తనకేమి ఉన్నదో లేదో ఏమి లేదో విచారించినవాడు కాడు. కనుక యోసేపు జీవితంలో క్రమం అనేది ఎలా వచ్చింది, అతడు అటువంటి పరిస్థితుల్లో కూడా అతడు స్థిరంగా పనంతటిని ఎలా చేయగలిగాడు, అతడు వేరే మార్గంలో పరిగెత్తకుండా అతడు ఎలా కుదర్చబడ్డాడంటే కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఒక క్రమం అనేది అతని జీవితంలో అలవాటు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఆదికాండము 39:21 వచ్చిన అతను చెరసాల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అయితే యెహోవా యోసేపునకు తోడి ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. ఎందుకు యోసేపు మీద అతని కనికరం కలిగిందంటే, అతను భారం కలిగి పరిగెడుతున్నటువంటి విధానం బట్టి దేవునికి ఎంతో కనికరం కలిగింది అనేదానికంటే దేవునికి యోసేపును బట్టి ఎంతో దుఃఖం కలిగిందనేటువంటి మాట సరిగా సరిపోతుందని నాకైతే అనిపించింది. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏం చేశారో అదంతా అతడే చేయించేవాడు. కనుక యోసేపు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడి కనికరం ఎందుకు సమృద్ధిగా ప్రవహిస్తూ ఉందంటే, యోసేపు జీవితంలో ఉన్నటువంటి కన్నీళ్లు దేవుడు ఎక్కువగా దుఃఖపడేలా చేసింది. యోసేపు కావాల్సిన వాటన్నిటినీ అతడు దయచేస్తూ ఉన్నాడు. ఇంకా ఆదికాండం 41వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, ఫరో యోసేపుతో, నేను కల కంటిని దాని భావమును తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను విన్ని ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటే నేను అతనితో చెప్పినందుకు యోసేపు, నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చానని ఫరోతో చెప్పాను. అతడు ఇటువంటి క్రమం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకు యోసేపు ఫరో కరిని కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను అని అతనంతా చెప్పడం మొదలుపెట్టాడు. అలాగా చెప్తూ ఉన్నప్పుడు ఆదికాండం 41:40 వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఉందినని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇంకా అతడు ఎన్నో సంగతులు యోసేపుతో మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నాము. యోసేపుని చూసినప్పుడు
ఆ యొక్క రాజుకైతే అతనికి ఎంతో నెమ్మది కలగడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కనుక ఈరోజు ప్రభు అయితే అతనితో మాట్లాడాడు అనేటువంటి మాట ఎక్కడా కనబడట్లేదు, కానీ అతను హృదయంలోంచి ఉన్నటువంటి భారాన్ని బట్టి దేవుడు అతన్ని ఒక క్రమంగా స్థిరంగా అభివృద్ధిలో నడిపిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా యోసేపు తన హృదయంలో కట్టబడ్డాడనేటువంటి విషయం దేవునికి ఎంతో కనికరం పుట్టించేలా చేసింది. ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించినట్లయితే క్రమం అనేది నీ జీవితంలో ఉండాలి. నీవైతే క్రమపరచుకోలేవు, కానీ ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లుగా ఉంటారు తప్ప క్రమంగా నడవాలి, ఒక క్రమశిక్షణలో ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ ఎవరైతే దేవుడందు భయభక్తులు కలిగి ఉంటారో వారి తల్లిదండ్రులు నేర్పించిన దానికంటే, లోకంలో ఉండేటువంటి పద్ధతుల కంటే, ఇంకా వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకునే దానికంటే దేవుని బట్టి నేర్చుకొని క్రమంగా దాంట్లో కుదర్చబడడం ద్వారా వారు శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి ప్రవేశింపగలుగుతారు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి సమయంలో అప్పగించుకుంటుండగా యోసేపు జీవితంలో నాయన చూసినప్పుడు నీవే వానికి క్రమం నేర్పావు ప్రభా. నాయన నువ్వు చూపించినటువంటి వాటిని బట్టి అతడు నాయన భయభక్తులు కలిగి ఉండి ప్రభా నీ సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి అతన్ని ఎంతగానో పోషించావు ప్రభా. నెమ్మదినాల గురించి సమాధానం దయచేసి నీ శాశ్వతమైన కృప కింద భద్రపరిచావు దేవా, నీకే స్తోత్రాలు. నాయన ప్రతి ఒక్కరిని నూతనమైన సంవత్సరంలోకి మీరు నడిపించండి ప్రభా. నాయన జీవము వారిలో ప్రత్యక్షం ఒకటికే నీవు ముద్ర వేయబడి ఉన్నావు కనుక దేవా వారిని ప్రతి ఒక్కరిని అటు రీతిగా బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు ప్రభా నాయన ఒక జనాంగంగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.